హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక నెల రోజులు స్టోర్ చేసి పెట్టుకునే రాయలసీమ స్టైల్ గోంగూర పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పెళ్లిళ్ళలో ఫంక్షన్ లో పెట్టే గోంగూర పచ్చడి టేస్ట్ తో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను ఇక్కడ 2 మీడియం సైజు గోంగూర కట్టలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఓన్లీ 1 స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకుని మొత్తం కూడా అన్ని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిరపకాయలని ఒక 10 నుంచి 12 వరకు తీసుకుని వేసుకోండి. మీరు కారం ఇంకొద్దిగా ఎక్కువ తింటారంటే ఇంకొద్దిగా ఎక్కువగానే మిరపకాయలను వేసుకోవాలండి. మొత్తం కూడా అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు దించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఇలాగే పక్కన పెట్టేసింది. ఇప్పుడు స్టవ్ మీద ఇంతకుముందు పెట్టాం కదండి, అదే పెన్ను పెట్టుకొని మళ్ళీ 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి గోంగూరను వేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి. గోంగూర అనేది కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా లైట్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, జస్ట్ ముందుకి వెనక్కి అనుకుంటూ ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మెదిగిపోతుంది. చూస్తున్నారు కదా, పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయని పైన తొక్క తీసేసి వేసుకోండి. రెండింటిని వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. గోంగూర తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయ వెల్లుల్లి అనేది పంటకి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మలు చేసిన రోటి పచ్చడైన గోంగూరని జ్ఞాపకం చేస్తుందండి, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని పోపు పెట్టుకుంటున్నాను. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలని, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అలాగే కరివేపాకు, ఇంగువ అన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని గోంగూరలో వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే తీసుకోవాలండి, అప్పుడే మనకి గోంగూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నిల్వ పచ్చడి కదండి, నిల్వ పచ్చడికి ఎప్పుడైనా కానీ ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఇలా ఆయిల్లో ఉన్నప్పుడే నిల్వ పచ్చడి అనేది పాడైపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా మజ్జిగా ఉంటుందండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.